మాకంటే ముందుగానే వాళ్ళు కూడా మాకు ఈ ఇంతకుముందున్న గవర్నమెంట్ వాళ్ళందరూ వాళ్ళ ఎమ్మెల్యేలు వెనకేసుకోవడానికే సరిపోయింది, కానీ మీరు డైరెక్ట్ మాకు లబ్ధి జరుగుతుందని చాలా సంతోషం వ్యక్తం చేశారు. మేమే కాదు, మాతో పాటు 10 మందిని మేము ఓట్లు వేయించే బాధ్యత మేమే తీసుకుంటున్నామని వాళ్ళ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇదే విధంగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీని కూడా తరిమి కొడదాం. ఎందుకంటే ఇక్కడ అంబేద్కర్ గారు చెప్పినట్టు రిజర్వేషన్లను ఎప్పుడు తీసేయాలి ఆల్రెడీ క్లియర్గా రాజ్యాంగంలో రాశారు. ఏమని రాశారు? సమన్యాయం, ఏంటంటే ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ రెండు వచ్చినప్పుడే దాన్ని తీసేయమన్నారు. కానీ ఇన్ని సంవత్సరాల్లో ఈక్విటీ రాలేదు, ఈక్వాలిటీ రాలేదు. పెద్దోళ్ళలాగానే ఉన్నాడు, గుడ్డోళ్ళలాగానే ఉన్నాడు. మేము కూడా రాజ్యాంగాన్ని మీరు తీసేస్తున్నట్టు రిజర్వేషన్లు మేము కూడా అంగీకరిస్తున్నాం. ఎప్పుడు తీసేయాలి? మీ సంపదను అందరినీ పంచండి. 10 ఎకరాలు ఉన్నాడు, 100 ఎకరాలు ఉన్నవాడికి అందరికీ 5 ఎకరాలలాగా మీరు దేశం మొత్తంలో పంచండి. అప్పుడు రిజర్వేషన్ తీసేయండి. నీ కొడుకు నా కొడుకు ఒకటే స్కూల్లో చదవాలి. ప్రైవేట్ స్కూళ్ళు కానీ ప్రైవేట్ యాజమాన్యాలు అన్నీ తీసేయండి. మేము అంగీకరిస్తున్నాం, మీకు ఫుల్ సపోర్ట్ చేస్తాం. మీరు అది చేసే దమ్ము మీ దగ్గర ఉందా? సంపదన వస్తారా మీరు అని బీజేపీకి, మోడీ గారికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈటల రాజేందర్ ఎక్కడి నుంచో వచ్చిండు, మా నియోజకవర్గంలో చేరిండు. అక్కడక్కడ మన కేసీఆర్ గారు చెప్పినట్టు ఎక్కడ చెల్లని రూపాయి ఇక్కడ ఎట్లా చెల్లుతుంది? చెల్లదు కదా. అందుకోసమనే మేము అత్యధిక మెజారిటీతోటి ఇక్కడ ఉన్న ప్రజలందరము మేము ఒకటే ఏకమై కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి అహర్నిశలు కృషి చేస్తామని నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ టీ న్యూస్ వారికి అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, చేతి గుర్తుకే మన ఓటు.